హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి గోరింటాకు అండి. మహబూబ్ నగర్లో ఉండే రాజేశ్వరి శ్రీనివాస్ గారు వాళ్ళ ఇంట్లో గోరింటాకు వేడుకలు చేసుకున్నారట. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకొని అందరూ మహిళలు కలిసి చక్కగా వేడుకగా చేసుకున్నామండి అని చెప్పారండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీ. ఎందుకంటే పూర్వకాలంలోనే ఋషులు, మహర్షులు, పెద్దవాళ్ళు కూడా అన్నీ తెలుసుకుని ఈ పద్ధతులను ఏర్పాటు చేశారండి. ఎందుకంటే ఎండాకాలం నుండి వర్షాకాలం వచ్చేస్తుంది కదా, మధ్యలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా స్త్రీలకైతే, మహిళలకైతే వాళ్ళు చేసే పనుల వల్ల చేతులలో, కాళ్ళల్లో చాలా ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తుంటాయి, పుండ్లు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల అందంగా ఉండి ఆరోగ్యంగా కూడా ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో పెద్దవాళ్ళు పూర్వకాలం ఈ నియమాలు అనేవి ఏర్పాటు చేశారండి. ఫ్రెండ్స్, ముందుగా రాజేశ్వరి గారి ఇంట్లో గోరింటాకు వేడుకలు ఎలా జరిగాయో తెలుసుకుందామండి. తర్వాత గోరింటాకుకు సంబంధించి ఒక చిన్న కథ కూడా ఉంది, అది కూడా వివరిస్తానండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో గోరింటాకు సంబంధించి గోరింటాకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టింది, గోరింటాకు పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది వివరించానండి. ఈ వీడియోలో ఇంకొక కథ గురించి చెప్తానండి. ఈ గోరింటాకుకు సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. నాకు తెలిసిన చిన్న కథను మాత్రమే ఇక్కడ వివరిస్తాను. గోరింటాకును గౌరి ఇంటి ఆకు అంటారండి. రాను రాను వాడుక భాషలో గౌరి ఇంటి ఆకు పోయి గోరింటాకుగా మారింది. గౌరి ఇంటి ఆకును, గౌరీదేవిని, ఇంకా గౌరీదేవి ఇంటి ఆకు అయిన గోరింటాకును రెండింటిని కూడా రాజేశ్వరి గారు ఇంటికే తెచ్చుకొని ఇంట్లోనే పూజ చేశారండి. చక్కగా పసుపుతో గౌరమ్మని చేశారు. అందంగా పార్వతీదేవిలాగా అలంకరించారు. అందంగా అమ్మవారి రూపం వచ్చే విధంగా అలంకరించారండి. కొప్పు వేశారు, ఇంకా మెడలో నగలు వేశారు, పెద్ద ముక్కు పువ్వు కూడా పెట్టారు, పుస్తె, మెట్టెలు, గాజులు, నల్ల పూసలు, పగడాలు ఇవన్నీ కూడా వేశారండి. ఒక ప్లేట్ తీసుకున్నారు. ప్లేట్లో కొత్తవి రవిక గుడ్డలు అంటే బ్లౌజ్ పీసులు పెట్టారు. బ్లౌజ్ పీసుల పైన పసుపుతో చేసిన గౌరమ్మను ఈ విధంగా కూర్చోబెట్టారండి. ఇంకా పూలతో అందంగా అలంకరించారు. ఇంకా 108 చిట్టి గాజులతో అష్టోత్తరం కూడా చేసుకున్నారట. ఈ విధంగా ఇంట్లోనే ఆసనం వేసి ఆసనం పైన అమ్మవారిని కూర్చోబెట్టారండి. ఇంకా 2 గోరింటాకు ముక్కలను తెచ్చుకొని అమ్మవారి ముందు పెట్టి పూజ కూడా చేశారటండి. ఎవరైతే ఈ విధంగా గోరింటాకు ముక్కలకు పూజ చేస్తారో వాళ్లకు కష్టాలనేవి దరిచేరవని, సుఖంగా ఉంటారని, సౌభాగ్యంగా ఉంటారని, కుటుంబ సౌఖ్యం కలుగుతుందని చెప్పేసి శ్రీరాముల వారు వరమిచ్చారటండి. దానికి సంబంధించి ఒక కథ కూడా ఉంది, ఇప్పుడు వివరిస్తాను. సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించి సీతమ్మ వారిని తీసుకుని వెళ్ళి అశోకవనంలో ఉంచినప్పుడు సీతాదేవి ఎన్నో కష్టాలు పడిందట. ఎటు చూసినా కూడా రాక్షసులే కనిపించేవారట. నరమానవులు అనేవారే కనిపించేవారు కాదట. ఎవరు వచ్చినా, ఎవరు చెప్పినా రావణాసురుడి గొప్పతనం చెప్తూ అతన్ని పెళ్లి చేసుకోమని, అతనికి లొంగిపోమని చెప్పేవారే కానీ మంచి మాటలు చెప్పి ఓదార్చేవారు ఎవరూ లేరక్కడ. శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను అనుభవిస్తూ కుంగిపోతూ ఏడుస్తూ ఉన్న సీతాదేవికి ఎదురుగా గోరింటాకు చెట్టు కనిపించిందట. అప్పుడు తన బాధనంతా కూడా ఆ గోరింటాకు చెట్టుకు చెప్పుకొని ఏడుస్తూ ఉండేదట. అలా గోరింటాకు చెట్టు సీతమ్మవారి బాధలను, కష్టాలను విని తనని ఓదార్చేదట. ఆ విధంగా సీతమ్మవారికి కొద్దిగా ఊరట లభించేదట. ఈ విధంగా అశోకవనంలో సీతాదేవికి తోడుగా ఉన్నది గోరింటాకు మాత్రమే. ఈ గోరింటాకు చెట్టు వల్ల సీతాదేవికి కొద్దిగా మనశ్శాంతి ఉండి తన కష్టాలనన్నీ విని తన ఓదార్చింది కాబట్టి గోరింటాకు చెట్టు గురించి సీతాదేవి తర్వాత రాముల వారికి చెప్పిందట. అశోకవనంలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్నది గోరింటాకు చెట్టు మాత్రమే. నా కష్టాలన్నీ ఆ చెట్టుకే చెప్పుకునేదాన్ని, నాకు ఓదార్పుగా అనిపించేది స్వామి అని చెప్పేసి సీతాదేవి శ్రీరాముల వారికి చెప్పడంతో రాముల వారు ఆ గోరింటాకు చెట్టుకు ఒక వరం ఇచ్చాడట. ఎవరైతే ఈ గోరింటాకు చెట్టుకు పూజ చేస్తారో వాళ్లకు కష్టాలన్నీ దూరమై సుఖంగా ఉంటారని, కుటుంబ సౌఖ్యం కలుగుతుందని చెప్పేసి శ్రీరాముల వారు వరమిచ్చారట. ఇంకేముంది, అందరూ కోరుకునేది అదే కదా, కష్టాలన్నీ దూరమై సుఖంగా ఉండాలనే కోరుకుంటారు. అందుకని ఉత్తర భారతదేశంలో చాలామంది గోరింటాకు చెట్టుకు పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఇండ్లల్లో కూడా గోరింటాకు చెట్టును పెంచుకుంటారు. మంగళకరమైన వస్తువుల్లో పసుపు, కుంకుమ తర్వాత అంత ప్రాధాన్యం కలిగింది గోరింటాకు మాత్రమే. ఎందుకంటే ప్రతి పండుగకు కానీ, పర్వదినానికి కానీ, నోములకు కానీ, పూజలకు కానీ అన్నింట్లో మహిళలు గోరింటాకు పెట్టుకునే పూజ చేస్తూ ఉంటారు. అందుకని రాజేశ్వరి గారు గోరింటాకు చెట్టును కూడా పెట్టి పూజ చేశారండి. ఇంకా గోరింటాకు చెట్టు నుండి ఆకులను తెచ్చి శుభ్రంగా కడిగి పెట్టుకున్నారండి. తర్వాత ఒక పెద్ద రోలును తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి అంతా పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి అలంకరించి పెట్టారు. అంతేకాకుండా రోకలిని కూడా తీసుకొని కడిగి దానికి పసుపు రాసి కంకణం కట్టి బొట్లు పెట్టి ఈ విధంగా పెట్టారండి.
ఈ రోలు రోకలి అంటే ఎవరో కాదండి, స్వయాన ఆ గౌరీదేవే. గౌరీదేవిని పసుపుతో చేసి గౌరీదేవి ముందు ఈ గోరింటాకు చెట్టును పెట్టి గోరింటాకు చెట్టుకు పూజ చేసి తర్వాత ఈ రోలు రోకలి తీసుకున్నారు. అందులో గోరింటాకు ఆకులను వేసి ఈ విధంగా అందరూ కలిసి దంచారండి. మహిళలందరూ కూడా గౌరీదేవికి ఇష్టమైన పసుపు రంగు చీరలు కట్టుకొని అందంగా తయారై వచ్చారండి. ఈ వేడుకలు అందరూ పాల్గొన్నారు. ఇలా గోరింటాకు ఆకులు తెచ్చి రోట్లో వేసి నూరి పెట్టుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా ఔషధ గుణాలు కూడా అన్నీ కలిగి ఉంటాయండి. ఇలా రోట్లో గోరింటాకు వేసి దంచుకుంటూ పాటలు కూడా పాడుకున్నారండి. దానికి సంబంధించిన వీడియో చివరిలో పెట్టాను. ఇలా దంచిన గోరింటాకును అరిచేతి మధ్యలో పెట్టుకుంటే చాలా మంచిది. శరీరంలో ఉండే ఉష్ణాన్ని అంతా తీసివేస్తుంది. అంతేకాకుండా గర్భాశయ సమస్యలు అనేవి లేకుండా తొలగించి వేస్తాయట. అందుకే గర్భవతులుగా ఉన్నప్పుడు ఇంకా ప్రసవం అయిన తర్వాత కూడా ఈ గోరింటాకు ముద్దను కొంచెంగా తినిపిస్తారు. ఏవైనా గర్భాశయ సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయని చెప్పేసి. ముఖ్యంగా ఈ గోరింటాకు చేతి వేళ్లకు గోర్లకు ఇంకా కాలి వేళ్లకు గోర్లకు పెట్టుకోవాలటండి. ఎందుకంటే పనిచేసేటప్పుడు ఈ గోళ్లల్లో మధ్యలో మట్టి దుమ్ము చేరి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కదా, అవన్నీ పోవడానికి అని చెప్పేసి గోర్లకు తప్పకుండా పెట్టుకోవాలట. గోరింటాకు అంటేనే గోర్లకు పెట్టుకునేది అంటారు. ఫ్రెండ్స్, ఈ గోరింటాకు గురించి నేను ఒక విషయం తెలుసుకున్నాను. ఇది నిజమో కాదో నాకు కూడా తెలీదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అన్న ఉంటే చూపుడు వేలుకి, తమ్ముడు ఉంటే చిటికెన వేలు గోరికి గోరింటాకు పెట్టుకోకూడదట. నాకు కూడా తెలియదు. మీలో ఎవరికైనా తెలిసి ఉంటే దానికి కారణం ఏంటో తెలిసే ఉంటుంది కదా, నాకు కూడా వివరించి చెప్పండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలా రాజేశ్వరి గారు తన స్నేహితులతోటి బంధువులతోటి ఆషాఢ మాసంలో ఇలా గోరింటాకు వేడుకలు జరుపుకున్నారండి. చాలా బాగా చేసుకున్నారండి రాజేశ్వరి గారు. అందరూ కలిసి ఒకే రంగు చీరలన్నీ కట్టుకొని చక్కగా అమ్మవారిని కూర్చోబెట్టి పూజ చేసుకొని గోరింటాకుని ఇంటికి తెచ్చుకొని ఈ విధంగా చేశారు. చాలా బాగుందండి. ఇలా గోరింటాకు సంబంధించిన వేడుకలు ఈ విధంగా వీడియో చేసి పెడితే అందరూ చూస్తారు కదా, అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో రాజేశ్వరి గారు ఫొటోస్ పంపించారండి. కన్నే పేరంటానికి కలకాలం రక్ష గోరంట పూజందే కొమ్మాడు కన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు కన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సింధూరంలా పూస్తే చిట్టి చేయంగా అందాల చందమామ తెలేటికి వస్తాడు గోరింట పోసిందే కొమ్మ లేకుండా మురిపాలార చేత ముగ్గా తొడిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటి వరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను.